ఓం నమస్తే గణపతయే. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా అందరికీ మన ధర్మజ్యోతి ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేటువంటి పండుగని మనందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ దీపావళి అనేటువంటి పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. దీపావళి, ఆవళి అంటారు దీన్ని. అంటే వరుస అని అర్థం. ఒక దీపం పెట్టడం కాదు, వరుసలు వరుసలుగా దీపాలు పెట్టడం దీపాల వరుస అని అర్థం. అలాగే దీపావళి నాడు మనందరం ప్రధానంగా చేయవలసినటువంటి కృత్యం ఏమిటి అంటే టపాసులు కాల్చడం, మిఠాయిలు పంచడం. వీటితో పాటుగా మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కృత్యం ఏమిటి అంటే వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో దీపాలు పెట్టాలి. ఎందుకు అంటే ఈ పండగ పేరే దీపావళి. ఆ పేరులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే దీపాల వరుస, కాంతిని సృష్టించడం. వీలైనంత ఎక్కువ దీపాలు పెట్టడం వలన ఆ ఇళ్లల్లో ఉండేటువంటి, మీ గృహాల్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి గ్రహ వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ దీపపు యొక్క వెలుగులు ఎట్లా అయితే ఇంట్లో ప్రసరిస్తాయో అలాగే మన జీవితాల్లో కూడా నిండుతాయి అని శాస్త్రవచనం. ఈ దీపాలు పెట్టడం వల్ల ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. ఏమిటి అంటే ఇప్పుడు ఉండేటువంటి చీకటి చాలా చిక్కగా ఉంటుంది. అందున ఇప్పుడు ఈ ఋతుధర్మాన్ని అనుసరించి తేమ కూడా ఎక్కువగా ఉంటుంది గాలిలో. అందువల్ల చిన్న చిన్న క్రిమికీటకాలన్నీ కూడా ఎక్కువగా వృద్ధి చెంది మనల్ని అనారోగ్యానికి గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాతావరణంలో మనకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. కనుక తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా ఈ దీపాలు వెలిగించడం వలన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఆ తేమ శాతం మొత్తము కూడా పోయి వ్యాధులు, క్రిమికీటకాలు యొక్క వ్యాప్తిని మనం అరిగట్టగలుగుతాం. ఇది వైజ్ఞానికమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగించేటువంటి రహస్యం.